నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రతి రైతు సొసైటీలో సభ్యుడు కావాలి. పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం. సిరిసిల్లలో బీఆర్ఎస్ నియోజకవర్గ సమావేశం. కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయం. గ్రామాల్లో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన. ఇక వార్తల వివరాలు. తెలంగాణలోని ప్రతి రైతు సహకార సంఘం సభ్యుడు కావాలని ఆకాంక్షించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో రేకొండ హాలిక్ అండ్ శ్రమజీవి కోఆపరేటివ్ స్పోర్ట్ 51వ వార్షికోత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గోదాంలను మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో ది రేకొండ హాలిక్ అండ్ శ్రమజీవి కోఆపరేటివ్ స్టోర్ 51వ వార్షికోత్సవ వేడుకలను ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చాడా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గోదాంలను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సహకార సంఘాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎంతగానో కృషి చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు సహకార సంఘ సభ్యుడిగా ఉండాలని సూచించారు. సొసైటీల ద్వారా సేవ చేసేవారే భవిష్యత్తులో రాజకీయంగా రాణిస్తారన్నారు. గతంలో తాను కూడా సొసైటీ నుండే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రవీందర్, ఆర్డీఓ మహేశ్వర్, సొసైటీ అధ్యక్షులు మండల కొమరయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, చిట్టుమల్ల రవీందర్, దాసరి ప్రవీణ్, సర్పంచి పిట్ట రజిత పాల్గొన్నారు. ఎరువుల సరఫరా 100% సహకార సంఘాలకు ఇవ్వడం, విత్తనాలు, మొక్కజొన్న, ఆఖరికి వరి ధాన్యాన్ని కొనేది కూడా సహకార సంఘాలకు ఇవ్వడం వల్ల ఇలా సహకార సంఘాలను ఆర్థికంగా అయినాయి. ఇంకా చాలా ప్రాంతాల్లో విస్తీర్ణం ఒక్కొక్కటి ఒక మండలానికి ఒకటి ఆ రోజు వైద్యనాథర్ కమిటీ లోపల అన్ని వికేంద్రీకరణ జరగాల్సింది పోయి కేంద్రీకరణ అయినాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్ గ్రామ పంచాయతీ భవనం, అదనపు గది, సీతారాంపూర్ నుంచి పీచుపల్లి మీదుగా పర్లపల్లి వరకు చేపట్టిన బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ముల్కనూరు యాదవ సంఘం కమ్యూనిటీ భవనం, రామంచ నుండి ముదిమాణిక్యం గ్రామం వరకు బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందుర్తి నుండి ఒగులాపూర్ గ్రామం వరకు పంచాయతీరాజు రోడ్డుకు శంకుస్థాపన చేశారు. గునుకులపల్లి గ్రామ పంచాయతీ భవనము, అదనపు గదితో పాటు ఇందుర్తిలో పల్లె దవాఖానా భవనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఎన్జీఓ నాయకులు తమ హక్కుల కోసం పోరాడే స్వేచ్ఛను కోల్పోయారని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లోని జిల్లా టీఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2024 డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 75 ఏళ్ల టీఎన్జీఓ రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉందని చెబుతూ ఉంటే విడ్డూరంగా ఉందన్నారు. వారి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కరీంనగర్ జిల్లా టీఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2024 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక చట్టాలను రద్దు, ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయాల్లో టీఎన్జీఓ నాయకులు మద్దతుగా ఉద్యమించాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ప్రతినిధిగా ఉద్యోగ సంఘాల సమస్యల గురించి ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావిస్తానని, సమస్యలు పరిష్కారం అయ్యేందుకు చొరవ చూపుతానని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు ఎక్కడా నిర్లక్ష్యం వహించకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని కూడా అనేక సందర్భాల్లో నాకే వ్యాపారంలే పొద్దున్న లేస్తే మీ అందరికీ తెలుసు, మీ కన్నం కూడా పెరిగినా కాబట్టి 87 నుంచి కాలేజ్ అధ్యక్షుడి నుంచి ఇక్కడ దాకా వచ్చినంటే 36 ఏళ్ళు నా జీవన ప్రయాణం లోపల ఎన్ని ఉడుకుదురుకులు ఎదుర్కోవచ్చు, ఎన్ని నిద్ర లేకుండా వాడో వీడో తిట్టిన్నాడు, వీడో వాడో నన్ను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తే కూడా నేను నమ్మిన సిద్ధాంతమైన నా పార్టీ మారకుండా ఉన్న కాబట్టి ఇలా నా పార్టీ నా ప్రజలు
మీరు కూడా మీ ఎన్జిఓ హక్కుల కోసం కోరాడు జగదీష్ గారు. మీరంతా తప్పకుండా ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని అందరూ కూడా ప్రశంసిస్తారు. సకల జనుల సమ్మె ద్వారానే తెలంగాణ వచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం ఏనాడూ జరగలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతలా వ్యవహరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. కేసులు నమోదైన ఉద్యమకారులకు తగిన న్యాయం చేస్తామన్నారు. ఈరోజు మా అక్క చెల్లెలందరికీ ఖచ్చితంగా ఆర్టీసీ బస్సు ఇస్తూ అంటే అక్కడ హరీష్ రావు అంటాను, ఆటో కార్మికులకు నెలకు 15 ఇవ్వాలి, 10 ఇవారికి ఇచ్చిన 15 రూపాయలన్నా ఎట్లా రెచ్చగొట్టే విధంగా ఉండద్దు. నేను కూడా మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నా, మీరంతా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉండకపోతే ఆనాడు మేము పార్లమెంటు సభ్యులుగా పార్లమెంటు వేదికగా కొట్లాడేటువంటి వాళ్ళం కాదు. మీ అందరి ఆకాంక్షల్ని ఏ ఊరికి వెళ్ళినా ఆనాడు మా పార్టీ నాయకత్వాన్ని అడుగుతుంటే ఏం చేద్దామయ్యా అన్నా, ఏమి లేదు సింగిల్ ఎజెండా కొట్లాడు అనే ధైర్యాన్ని ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ మీ తెలంగాణ కోసం కొట్లాడే అవకాశం ఇచ్చారు. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నా, ఇవాళ తప్పకుండా తెలంగాణ ఉద్యమం లోపల భాగస్వాములై పాల్పంచుకున్న వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వంది. ఆ ప్రక్రియకు అనుగుణంగా మీరందరూ ప్రజాపాలన అప్లికేషన్లు పెట్టుకున్నారని అనుకుంటా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు అమలు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘం వేసినాం. దానికి సంబంధించి మళ్ళీ నేను శ్రీనివాస్ గారిని, ఆనంద్ గారిని, సీనన్న అదేవిధంగా మిత్రులందరూ కోరుతున్న ఒక డెలిగేషన్గా పోదాం. తనకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్ల ప్రజలను వదిలి తాను ఎక్కడికి వెళ్లనన్నారు ఎమ్మెల్యే కేటీఆర్. 24 ఏళ్లు పనిచేసిన కారుకు చిన్నపాటి సర్వీసింగ్ అవసరం పడదా అని ప్రశ్నించారు. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని, మళ్లీ తప్పక అధికారంలోకి వస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 14 నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయామన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి 1.8% ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిందన్నారు. రైతు బంధు కోసం ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారని విమర్శించారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్డున పడేశారని ఆరోపించారు. 6 గ్యారంటీల పేరుతో 13 హామీలు ఇచ్చారన్నారు. తమకు మాకు తెలంగాణ ముఖ్యం కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు వెంటపడాలని కార్యకర్తలకు సూచించారు. వినోద్ కుమార్, బండి సంజయ్ పనితీరును పోల్చుకోవాలని సూచించారు. బండి సంజయ్ ఇప్పటి వరకు ఒక్క బడి కానీ గుడి కానీ తేలేదన్నారు. మోడీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ కు లేదని, ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉందని చెప్పారు. మరి కారు మొదలు 14 ఏళ్ళేమో జోరుగా ఉద్యమం ఉరికే, ఆ తర్వాత 10 ఏళ్ళేమో జోరుగా 100 స్పీడ్ తోని గవర్నమెంట్ల డెవలప్మెంట్ విషయంలో ఉరికితిమి. 24 ఏళ్ళు ఉరికింది కారు రైమని. ఉరికినాక సర్వీసింగ్ అవసరం పడదా? పడుతుంది. ఇది అంతే, కొన్ని రోజులు సర్వీసింగ్ తప్ప ఏం కాలేదు. ఏమో పెద్ద భూమి ఆకాశం ఏదో కింద మీద అయినట్టు, ఆగమాగం అయిపోయినట్టు మనం ఏం బాధపడి బేజారయ్యే అవసరం అయితే ఎంత మాత్రం కూడా లేదు. ఇది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మళ్ళీ తప్పకుండా మనమే వస్తాం, మళ్ళీ ప్రజలు మన దగ్గరికి వస్తారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తామని, మిగతా సమయంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తామని అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానపూర్ గ్రామంలో పర్యటించిన ఆయన ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయిల్ ఫామ్ సాగు దిశగా జిల్లాలోని రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానాపూర్ గ్రామంలో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. నూతనంగా నిర్మించిన రైతు వేదిక, గ్రామ పంచాయతీ భవనం, సెగ్రిగేషన్ షెడ్, గ్రంథాలయ భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుపై వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు తన వంతు కృషి చేస్తానన్నారు. 6 గ్యారంటీలను తప్పక అమలు చేస్తామన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రేణుక, ఎంపీపీ స్రవంతి మోహన్ రావు, సర్పంచి వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ శ్రీనివాసమూర్తి, ఎంపీఓ అనిల్ రెడ్డి, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల తర్వాత ఈరోజు మా దృష్టి అంతా కూడా ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంత సంక్షేమం గురించి ఆలోచన చేస్తాం. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, 6 గ్యారంటీలకు సంబంధించి ఒక బృహత్తరమైన మేనిఫెస్టోను మీ ముందు పెట్టినాం. ప్రజలందరూ ఆశీర్వదించింది. ఆశీర్వాదంతో ముందుకెళ్తామన్న తరుణంలో 7వ తారీఖు నాడు మరి ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా మంత్రులం ప్రమాణ స్వీకారోత్సవం చేస్తే 48 గంటలు తిరగకుండానే ఈరోజు మహిళలు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారంటే 10 కోట్ల జీరో టికెట్స్ అంటే 10 కోట్ల మంది మహిళలని కాదు, మహిళా సోదరి మనులు ఒక్కరోజు ఒక్క దగ్గర నుంచి అనేక ప్రాంతాలకు పోయినా అన్ని కలుపుకుంటే 10 కోట్ల పై చెలుకు ఈ రోజు వరకు 40 రోజుల్లో 10 కోట్ల జీరో టికెట్స్ ఇస్తే ప్రతి మహిళా సోదరిమణికి ఏ విధమైన సాధికారత ఇవ్వటం జరిగిందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఉన్నాం, ఈరోజు వచ్చి 40 రోజులు కాలే, ఇంకా మొత్తం కాలేదు, ఇంకెందుకు చేస్తలేరు? తెలంగాణ జనసమితిని కాంగ్రెస్ లో విలీనం చేయబోనున్నారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తానన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పీవీ పేరిట జిల్లా ఏర్పాటుపై ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. పైసలతో ఏమైనా చేస్తామనే అహంభావం బీఆర్ఎస్ నాయకుల్లో ఉందని, ఆ ధోరణిని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. తనకు ఎమ్మెల్సీ పదవి రావడం ఉద్యమకారుడిగా తనకు దక్కిన గుర్తింపుగా భావిస్తానన్నారు. బీఆర్ఎస్ సంఘాలను చీల్చిందని, రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం నెలకొల్పిందని ఆరోపించారు. ఏం లేదు, అట్లాంటి ఆలోచన ఏం లేదు. ఇద్దరం కలిసి రాష్ట్రంలో రాజకీయ మార్పుకు ప్రయత్నం చేయాలనుకున్నాం, జరిగింది. రేపు ఢిల్లీలో కూడా ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తారంట. ఎక్కడ? ఢిల్లీ. మా సహకారం అందిస్తాం. మేమైతే ఢిల్లీలో పోయి ఆడ చేసి అందిస్తాం. ఒక 1500 దాకా స్పౌసెస్ కేసెస్. అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో విప్ ఆది శ్రీనివాస్, జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి పర్యటించారు. మామిడిపల్లి గ్రామంలో జరిగిన కృతజ్ఞత ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గోవిందరావుపేట తండాలో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పాలక వర్గానికి మహిళా సంఘ భవనం భూమి పూజ సందర్భంగా స్థానిక మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మన బిడ్డ బీసీ బిడ్డ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలకు సంబంధించి 4 సార్లు ఇబ్బంది అయింది. ఎప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేటువంటి ఒక కసితోటి ఈ బిడ్డని గెలిపించడానికి మీరంతా కూడా మా ఇంట్లో బిడ్డని పోటీ చేస్తున్నటువంటి భావాన్ని తీసుకొని గట్టిగా నిలబడి కలబడి పోరాడి అటువైపు డబ్బుల వర్షం ప్రతి ఓటు కింతని కురుస్తున్నప్పటికీ కూడా చెక్కు చెదరకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన 2 పల్లె దవాఖానాలు, ప్రభుత్వ పాఠశాల, ఎస్సీ హాస్టల్లో నిర్మించిన డైనింగ్ హాల్ను ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలోని సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కలిగోట సూరమ్మ చెరువు పనుల విషయాన్ని కూడా సీఎంకు వివరించినట్టు చెప్పారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలక వర్గంతో పాటు పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచి తర్ర ప్రభాలత మనోహర్, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, ఎంపీడీఓ శంకర్ పాల్గొన్నారు. సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు విద్యకు సంబంధించి అగ్రహారంలో బాలికల డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి వాళ్ళకి హాస్టల్ కావాలంటే అది కూడా వీళ్ళని తొందరగానే మంజూరు కావడానికి కూడా ఒప్పుకోవడం జరిగింది. అదే వేలాడే దేవాలయానికి అభివృద్ధికి సంబంధించిన అంశంలో కూడా ఓ చక్కటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి కానీ అదే రుద్రంగి మండల కేంద్రంలో నిధులు సంబంధించిన ఒక అంకురార్పణ వచ్చినాక నేను చెప్పడానికి కోసం ప్రయత్నించి వాటి రుద్రంగి మండల కేంద్రంలో కూడా ఒక 2 అంశాలకు సంబంధించి కూడా వాటితో మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా రుద్రంగి మండలానికి
ప్రజలకు ఉపయోగపడేటువంటిది, ప్రాంతానికి గౌరవం వచ్చే విధంగా ఉండేటువంటి కూడా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్న మాట సందర్భంగా తెలియజేస్తూ, రాబో రోజుల్లో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో తీసుకొని పోవడం కోసం మేము పనిచేస్తామన్నమాట. గురుకుల విద్యాలయాలకు కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు పీఆర్జీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి. పీఆర్జీటీఏ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటైంది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురుకుల విద్యాలయాలకు కామన్ సర్వీస్ రూల్స్, కామన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేసి అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్లోని అపూర్వ డిగ్రీ కళాశాలలో ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి పీఆర్జీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సొసైటీల వారీగా నూతన కార్యవర్గాన్ని ఓటింగ్ పద్ధతిలో ప్రామాణికంగా ఎన్నుకున్నారు ఉపాధ్యాయులు. అనంతరం నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి దిలీప్ కుమార్ మాట్లాడుతూ, గురుకుల ఉపాధ్యాయుల 317 జీవో సమస్యను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. నూతన ఉపాధ్యాయుల నియామకానికి ముందే బదిలీలు చేపట్టి అర్హులకు పదోన్నతులను కల్పించాలని కోరారు. డిప్యూటీ వార్డెన్ విధుల నుండి ఉపాధ్యాయులను మినహాయించాలని, కేర్ టేకర్లను, కౌన్సిలర్లను నియమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్జీటీఏ కరీంనగర్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముస్కు తిరుపతి రెడ్డి, జైపాల్ రెడ్డి, సెక్రటరీ వేముల స్వప్న, జాయింట్ సెక్రటరీలు ఉప్పు అశోక్, డాక్టర్ ఈ శ్రీనివాసాచారి, వివిధ జిల్లాల ప్రతినిధులు శోభ, పుప్పాల స్వప్న, దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గురుకుల టీచర్ల సమస్యలు పీఆర్జీటీఏ ముందుకు తెస్తుంది. మమ్మల్ని చర్చలకు ఆహ్వానించండి. మేము కంపల్సరీ విత్ సొల్యూషన్స్ వస్తాము. 100% ప్రతి ఒక్క గురుకుల టీచర్కు ఉన్న సమస్య మీరు సాల్వ్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న గురుకులాలను ఎంత ముందుకు తీసుకెళ్తామంటే పిల్లలకు అవసరం వచ్చే విధంగా, అలాగే సంతోషంగా టీచర్లు పనిచేస్తారు. ఒకటే రిక్వెస్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మాకు అకాడమిక్ డ్యూటీస్ మాత్రమే మాతో చేయించుకోండి. నైట్ డ్యూటీలు, డిప్యూటీ వార్డెన్ డ్యూటీలు వద్దండి దయచేసి. ఇది ఒక విజ్ఞప్తి. ఉద్యమం చేస్తే పోయేదేమీ లేదు. ఇంతకుముందు ధర్నాలు చేయకుండా ధర్నా చౌకు తీసివేయడము, ఉపాధ్యాయ సమస్యలు చెప్పుకోకుండా మీటింగులు పెట్టకపోవడము, ఉపాధ్యాయులు పట్టించుకోకపోవడము, డిఏలు ఇవ్వకపోవడము, పీఆర్సీ ఇవ్వకపోవడము, ఉపాధ్యాయ సమస్యలు వినకపోవడం అనేది మరి ఆ ప్రభుత్వంలో చూసినాం. కానీ మనము ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో అన్ని సమస్యలు దశల వారీగా మరి ప్రయారిటీ బట్టి మరి పరిష్కారం అవుతాయని చెప్పి మరి ఆశిస్తూ, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో మైలారం మల్లికార్జున స్వామి జాతర కొనసాగుతోంది. ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మల్లికార్జున స్వామి దయతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. వీరి వెంట మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్, జెడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంపా వెంకన్న, బీజేపీ మండల అధ్యక్షుడు నగునూరి శంకర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కబంపల్లి సత్యనారాయణ మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలన్నారు మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మండలంలోని బీఆర్ఎస్ శ్రేణులపై కేసులు పెడతామని బెదిరించడం తగదని, వారి జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. 6 గ్యారంటీలు అమలు చేయడం సాధ్యమయ్యే పని కాదని, త్వరలోనే ఆర్టీసీ బస్సులు బంద్ అవుతాయని జోస్యం చెప్పారు. అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టి ప్రజల మన్ననలు పొందాలే తప్ప పగసాధింపు చర్యలు సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గంప వెంకన్న, జెడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు తీగల మోహన్ రెడ్డి, నాయకులు తోటా కోటేశ్వర్, పుల్లల లక్ష్మణ్ పాల్గొన్నారు. దేనికి జైలుకి పోతారు? నీలాంటి పోతారు. నీ చుట్టూ కూర్చున్నటువంటి దొంగలు జైలు పోయే కాలం ఉన్నది. 100% జైలు పోయేటోళ్ళు మొత్తం నీ ఎంబడి తిరిగేటోళ్ళే. ఎందుకంటే వాళ్ళు చేసేది అక్రమ పనులు, అక్రమ దందాలు, చిల్లర పనులు, చిలిపి పనులు కాబట్టి వాళ్ళు జైలుకి పోతారు. నికాసాలను నిజాయితీ గలలు 10 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క అసందర్భమైనటువంటి కానీ ఒకటి అబద్ధమైనటువంటి పని కూడా ఒక్కటి చేయనటువంటి నికాల్సినటువంటి కార్యకర్త నా వాళ్ళు కాబట్టి ఇలా కడుపులు పెట్టుకొని ఉన్నారు. జైలు పోయేటోళ్ళు నీ వాళ్ళు. ఎవరు పడితే వాళ్ళని బెదిరిస్తా, అంతు చూస్తా, ఎవడు వాట్సాప్లు చేయొద్దు, 100% చేస్తాం బిడ్డ. ఇక నుంచి గుర్తు పెట్టుకో. నేను బాధ్యత గల ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని మాటలలో నేను విన్నా. ఇలా నేను మాట్లాడుతూ ఉన్నా. 100% నువ్వు ఒక్కటి పెట్టినావు అనుకో, నేను 10 పెట్టిస్తాం బిడ్డ, 10 పెడతాం. నువ్వు ఒక్కసారి అరే అన్నావు అనుకో, నేను 20 సార్లు అరే అని చెప్తాను. మాకు అనాలని మాకు ఇష్టం లేదు. కానీ నువ్వు గౌరవిస్తే టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్, ఇవి రెండే చెప్తాను. నువ్వు మమ్మల్ని గౌరవిస్తే నేను 100% గౌరవిస్తాం. కానీ ఏడ పడతావు అన్న అంత చూస్తా. పిచ్చోడా, నువ్వు వచ్చి 15 రోజులు అయితే నీకన్నా 10 సంవత్సరాలు ఎమ్మెల్యే నేను బిడ్డ, నీకన్నా 10 సంవత్సరాలు ఎమ్మెల్యే అని చెప్తున్నా. ఇక్కడ
చిల్లర ఓడగొట్టినాం. 3 సార్లు ఓడిపోయి మొసలు కన్నీరు కారితే నీ కన్నీళ్ళను కరిగిపోయి నీ కన్నీళ్ళను చూడలేక అవకాశం ఇచ్చారు. దాన్ని అందుకు సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ యాన్యువల్ డే వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని చైతన్యపురి కాలనీలోని స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆ పాఠశాల చైర్మన్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 20 ఏళ్లుగా సాధన విద్యా సంస్థను నడిపిస్తున్నామని చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు. 2004లో కేవలం 24 మంది 10వ తరగతి విద్యార్థులు ఉండేవారని గుర్తు చేశారు. తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు వివిధ దేశాల్లో స్థిరపడ్డారని తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి పరీక్షలను నిర్వహించి ఇందులో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు 25% తగ్గింపు అందిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలను విజయవంతంగా నడిపించేందుకు సహకరిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ 20వ సంవత్సరం యొక్క యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. మేము 2004లో స్టార్ట్ చేసినప్పుడు 24 మెంబర్స్ విద్యార్థులు 10th క్లాస్లో ఉన్నారు. ఇప్పుడు ఆ విద్యార్థులందరూ కూడా డిఫరెంట్ స్టేట్స్లో, అమెరికాలో కావచ్చు, న్యూజిలాండ్లో కావచ్చు ఉన్నారు. మొదటగా మేము ఏంటంటే ఇక్కడ క్యారెక్టర్, డిసిప్లిన్ ప్లస్ దాంతోపాటు ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, ఎలా చదవాలని ఒక నడవడికలను నేర్పిస్తున్నాము. గత 20 సంవత్సరాల నుంచి నేను ఏదైతే ఎడ్యుకేషన్ ఇస్తున్నానో ఇప్పటికీ అదే కంటిన్యూషన్ చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఫిబ్రవరి 1 నుంచి 11th వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ప్రతి క్లాస్లో 4 విద్యార్థులకు 25% కన్సెషన్తో మేము స్టూడెంట్స్కి సీట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వారికి అడ్మిషన్ ఫీ కూడా తీసుకోను. 25% స్కూల్ ఫీజు కన్సెషన్తో మేము చేస్తున్నాం. కాబట్టి చాలామంది విద్యార్థులు మీకు ఎవరైతే మా స్కూల్లో జాయిన్ అవ్వదాం అనుకుంటున్నారో వారి ఎగ్జామ్ రాసి 25% కన్సెషన్ ఫీని తీసుకోగలుగుతారని ఆశిస్తున్నాను. ఏ విధంగా ఎప్పుడైతే నా యొక్క గైడెన్స్, కౌన్సిలింగ్ పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నిటితో పాటు ఈరోజు నేను ఈ కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం యువతులకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం పగడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర బాలికల కన్వీనర్ పూజ. కరీంనగర్లోని ముకరంపుర వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన గర్ల్స్ కన్వెన్షన్ కు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజనీకాంత్తో కలిసి ఆమె హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సభ్యుల తీర్మానం మేరకు నూతన జిల్లా గర్ల్స్ కన్వీనర్ గా తిప్పారపు శ్రీజ, కో కన్వీనర్లుగా నాగుల శ్రీజ, వైష్ణవితో పాటు 15 మంది నూతన కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. చదువుకుంటున్న యువతుల రక్షణ కోసం కఠినమైన చట్టాలను అమలు చేయాలని పూజ డిమాండ్ చేశారు. హాస్టల్లో సరైన వసతులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మాయిల హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి, అమ్మాయిల హాస్టల్కి ఎంబీబీఎస్ డాక్టర్ని కేటాయించాలి, అదేవిధంగా పౌష్టికమైన ఆహారాన్ని అందించాలి, మెస్ కాస్మోటిక్ ఛార్జీలు అనేటివి పెంచాలని చెప్పేసి ఈరోజు ఈ గర్ల్స్ కన్వెన్షన్లో మేము మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి, ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రావాలి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రద్దు చేయాలని చెప్పేసి జిల్లా గర్ల్స్ కన్వెన్షన్లో కూడా హాస్టల్స్ గురించి కానీ, దాంతోపాటు కళాశాలల గురించి కానీ, దాంతోపాటు చదువుకున్న మహిళలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కృషి చేయాలని ఈ యొక్క జిల్లా గర్ల్స్ కన్వెన్షన్ ఈరోజు కోరుతున్నాం. ఈ యొక్క నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో రానున్న రోజుల్లో విద్యార్థులకు తగిన ప్రాధాన్యత ఇచ్చే విధంగా కృషి చేయాలని కోరుతున్నాం. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. ఉదయం నుంచి క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పట్నాలు వేసి మల్లన్నకు బోనాలు సమర్పించారు. గండదీపంలో నూనె పోసి ప్రత్యేక పూజలు చేశారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సదయ్య, చైర్మన్ మల్లేశం ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామ పంచాయతీ పాలకవర్గం సిబ్బందిని ఘనంగా సన్మానించారు సర్పంచి జ్యోతి. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ 5 ఏళ్లుగా గ్రామ అభివృద్ధిలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే పాలక వర్గానికి అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుకా తిరుపతి రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బాలకిషన్ రావు, ఉప సర్పంచితో పాటు వార్డు మెంబర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చల్లూరు గ్రామ పంచాయతీ ఎన్నో విధాలుగా మన అందరి సహకారాలతో, మన బాలకృష్ణ అన్నగారి సహకారంతో ఎంతో అభివృద్ధి చెందింది. ఎటు చూసినా కూడా సీసీ రోడ్లు, మీరు ఒకసారి పార్టీలకు అతీతంగా ఆలోచన చేయండి, ఎటు చూసినా సీసీ రోడ్లు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు ఒక గ్రామాల అభివృద్ధికి
ఒక పెద్ద పీట వేస్తూ ఆనాడు కలలు కన్నా మహాత్ముని కలలు కన్నా కరీంనగర్లోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. అమూర్ అడియు పేరిట నిర్వహించిన వేడుకలకు చైర్మన్ ప్రసాదరావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు పలువురిని అలరించాయి. అనంతరం చైర్మన్ ప్రసాదరావు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రక్షిత, ప్రసూన, అనుకర్రావు, ప్రసాద్, వినోదరావు, ప్రిన్సిపల్ రితేష్ మెహతా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు పద్మనగర్లోని పరిమిత హెరిటేజ్ సిబిఎస్ఈ స్కూల్లో 9th 10th క్లాస్ పిల్లలు, ఉపాధ్యాయులు, అలాగే ప్రిన్సిపల్స్ అందరు కలిసి కూడా ఈ ప్రస్తుత 10th బ్యాచ్ 2023-24 విద్యార్థులకు ఫేర్వెల్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో గమనించినట్లయితే అత్యంత ఆప్యాయతతో, ప్రేమానురాగాలతో 9th క్లాస్ పిల్లలు చక్కటి అన్వయంతో ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. 10th క్లాస్ పిల్లలు బయటికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ గత 5-10 సంవత్సరాలుగా పరిమిత విద్యా సంస్థల్లో మంచి క్రమశిక్షణతో, మంచి విద్యా విధానంలో సంస్కారవంతమైనటువంటి ఒక విద్యా జీవితాన్ని వాళ్ళు గడిపారు. అలాగే ఇప్పుడు వాళ్ళు పొందినటువంటి ఒక నైపుణ్యాలను, వాళ్ళు పొందినటువంటి ఒక జ్ఞానాన్ని బయటికి వెళ్ళిన తర్వాత ఈ జ్ఞాన పునాదులపై, సంస్కృతి పునాదులపై వాళ్ళ యొక్క భవిష్యత్తు నిర్మించుకోవాలి. పిల్లలందరూ కూడా చదువు మధ్యలో ఆపేయకుండా, చదువు కొనసాగేంత వరకు సాగిస్తూ వెనుకకు తిరగకుండా ఒక మంచి చైతన్యవంతులై, అలాగే సమాజానికి, తనకు, కుటుంబానికి, దేశానికి, ప్రపంచానికి మంచిగా ఉపయోగపడేటట్టుగా ఎదగాలని చెప్పేసి, జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలని పారిపోకూడదు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొండచిలువ సంచారం కలకలం రేపింది. స్థానిక పెద్దమ్మ నగర్లో కొండచిలువ కనిపించడంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ప్రాంతంలో సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. రోడ్లు, డ్రైనేజీలు లేవని, వీధి దీపాలు లేక చీకట్లో గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్తా చెదారం పేరుకుపోవడంతో నిత్యం పాములు సంచరిస్తున్నాయని, ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదని చెప్పారు. ఎమ్మెల్సీ భానుప్రసాదరావు మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి అవుతారని తాను ఊహించానన్నారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఆయనకు మాత్రమే ఉన్నాయన్నారు. శ్రీధర్ బాబు సీఎం అయితే జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానపూర్ గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఎమ్మెల్యే విజయరమణారావు, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భానుప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కొంత ఆశనాలు ఉండే మన ప్రాంతానికి సంబంధించినటువంటి శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి అయితే ఆశపడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు అట్లయినా మన ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయితే ఆశపడుతుంది. సరే, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటే శ్రీధర్ బాబు గారికి కాబట్టి అది కావాలని కూడా కరీంనగర్ హనుమాన్ నగర్లోని ది లిటిల్ ఫీట్ కిడ్స్ కేర్ పాఠశాలలో యాన్యువల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. చిన్నారుల ఆటపాటలు పలువురిని ఆకర్షించాయి. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాట్లాడుతూ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు.
ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.